సాధారణంగా డిసెంబర్ 31వ తారీఖు రాత్రి, జనవరి 1 రోజు ఉదయం జరిగేటువంటి సర్వీసెస్లో కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటారు, తీర్మానాలు కదండి. ఆ తీర్మానాల గురించి ఒక మంచి ప్రసంగికులు, దైవ సందేశకులు, దైవ సేవకులు ఎలా అన్నారు. వాళ్ళు కొంతమంది, అంటే నేను కూడా అలాగే తీసుకునేవాడిని లేండి. అప్పుడు ఏమనంటే, ఇదిగోండి ఇది నూతనంగా రక్షించబడినటువంటి వాళ్ళకు కూడా సరిపోయేటువంటి వర్తమానం, విద్యార్థిగా వినండి. నేను ఇక్కడి నుంచి రోజు బైబిల్ చదువుతాను అని ఒకరు నిలబడి చెప్పారంట. నేను ఇంకా రోజు ప్రార్థన చేసుకుంటాను అని ఇంకొకరు తీర్మానం చేసుకున్నారంట. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడంట, నిజంగా అప్రిషియేట్ చేయాలి కదా వాళ్ళని, అవునా? ఆయన ఏమన్నాడంటే, ఏ బాబు, నువ్వు రోజు బైబిల్ చదువుతాను అంటున్నావు కదా, నేను రోజు భోజనం చేస్తాను అని తీర్మానం చేసుకుంటావా అని అడిగాడంట. నాకు ఫ్యూజులు పగిలిపోయినాయి నిజంగా. అది తీర్మానం కాదనమాట, అది జీవన విధానం అన్నమాట. ఏ అమ్మ, నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటాను అంటున్నావు కదా, నేను రోజు శ్వాస తీసుకుంటాను అని తీర్మానం చేసుకుంటావా చెప్పండి. అదేంటంటే డైలీ రొటీన్ కదా. అయితే ఎలా చదువుతాను, ఆ చదివిన దాన్ని ఎంతవరకు ఆచరిస్తాను, ఇలాంటి తీర్మానాలు ఇంకా దృఢంగా ఉండాలి తప్ప ఇవి డైలీ చేసేటువంటివి, వీటి గురించి ఒక తీర్మానం కాదు. అసలు క్రిస్టియన్ లైఫ్ అంటేనే ఏంటంటే ఇట్స్ ఏ డైలీ లైఫ్ అనమాట. ఇంకా చెప్పాలంటే డైలీ క్రూసిఫైడ్ లైఫ్ అనమాట. ఏమని చెప్తున్నాడు యేసు ప్రభు వారే క్రైస్తవులుగా లేకపోతే ఆయన శిష్యులుగా వెంబడించాలనుకున్నటువంటి వారి గురించి. దయచేసి మీ బైబిల్ తెరవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఏమని చెప్తున్నారండి? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మన ప్రభు ఇలా చెప్తున్నాడు, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని, అది ఈరోజు మన సర్మన్ టాపిక్ ఇదే అనమాట. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతి దినము క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఆన్ డైలీ బేసిస్ అనమాట. అప్పుడప్పుడు మన తెలుగు భాషలో సామెత ప్రకారంగా అమావాస్యకి పౌర్ణమికి కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, క్రిస్మస్ పండుగకి కాదు. నేను మాకు తెలిసినటువంటి చర్చిలో యవనస్తుల గురించి ఈ మధ్య మాట్లాడుకుంటాం విన్నాను. ఏమనంటే, డిసెంబర్ 1 వస్తుంది రోయ్, ఇక మనందరం ఈ నెల రోజులు కలుసుకునేటువంటి రోజులు వచ్చేసినాయి. ఎందుకోసమంటే మరి చాలా విషయాలు చేస్తారు కదండి. జనవరి 1 నుంచి స్టార్ట్ చేస్తారు లేదా ప్రతి యవనస్తులను అనుకుంటున్నారు. వాళ్ళు జనవరి 1 నుంచే మా యొక్క లైఫ్, మేము విశ్వాసులము అని తెలియటాకి అన్నట్టుగా అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు విషయానికి వచ్చేసరికి క్రిస్టియన్ లైఫ్ అనేది ఒక నెలకి పరిమితం కాదు. మనకు తెలుసు, కొంతమంది 3 సార్లు వస్తారంట సంవత్సరానికి. 3 సార్లు. ఎప్పుడెప్పుడండి అది? జనవరి 1కి, తర్వాత గుడ్ ఫ్రైడేకి, ముందు క్రిస్మస్ అనుకుందాం, క్రిస్మస్ జనవరి 1కి, ఈస్టర్కి, అంతే. ఇంకొక రకంగా ఇంకొక ఆయన అన్నాడు 3 సార్లు వస్తారంట మందిరానికి. ఇది ఇంకా ఫన్నీగా ఉంటుందండి. ఎప్పుడంటే పుట్టినప్పుడు తల్లిదండ్రులు తీసుకొస్తారు, ఆయన ప్రమేయం లేకుండా తీసుకొస్తారు కదండి. 2వది పెళ్లి చేసుకుంటాకు వస్తాడంట. 3వది కూడా ఆయన ప్రమేయం ఉండదు. మనకి ఇక్కడ చర్చిలో పెట్టరు కానీ డెడ్ బాడీని చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిని చర్చిలో పెడతారు. 2 సార్లు ప్రమేయం లేదు, ఒక్కసారి వచ్చాడు పాపం. అలాగా క్రైస్తవ జీవితం అంటే యేసు ప్రభు అంటున్నాడు, నన్ను ఎవరైనా వెంబడించుకోవాలని ఎడల వారు తమ్మును తామును ఉపేక్షించుకోవాలి. అంతేకాదు, వారు అనుదినము ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని ఏం చేయాలండి? నన్ను వెంబడింపవలెను. తన సిలువ. ఇప్పుడు యేసు ప్రభు సిలువ కాదు ఇది. యేసు ప్రభు సిలువ ఆయన తప్ప ఎవరో మోయలేరు, ఎవరో భరించలేరు. క్రైస్తవుడికి యేసు ప్రభువుని
వెంబడించే శిష్యుడికి ఎప్పుడైతే నేను యేసు ప్రభువుని వెంబడించానన్నాడో ఆయన ఒక సిలువ ధరిస్తాడనమాట. మనందరికీ సిలువుని ధరించాలి. ఏం సిలువ అది? చేతికెట్టుకునే ఉంగరం సిలువు కాదు అది, మెడలో వేసుకునే లాకెట్ సిలువు కాదు అది, లేకపోతే ఇంకా ఎక్కడో పెట్టుకునే సిలువు కాదు. మన యొక్క భుజం మీద ఆయన వేసిన అదృశ్యమైనటువంటి సిలువ అది. మన భుజం మీద వేసిన కనిపించని సిలువది. ఆ సిలువ అనేటువంటి భారం మన మీద వేశాడనమాట. ఆ సిలువ అంటే ఏంటంటే ఈ లోకానికి చచ్చిపోయాం మనం, మన పాపానికి చచ్చిపోయాం మనం, క్రీస్తు కోసం మనం బ్రతుకుతున్నాం. సిలువను దినదినము సిలువను మోయటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు రక్షించబడిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ లోకంలో ఏదో ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఇలా ఇదిరా లైఫ్ అంటే, ఇదిరా ఎంజాయ్ అంటే అంటారు. మీరు అంటారు లేదు, ఇది కాదు అసలైనటువంటి ఎంజాయ్మెంట్, నా ప్రభువులో ఉంది అని ఆ క్షణికంగా ఆ యొక్క అశాశ్వతమైనటువంటి ఆ ఎంజాయ్మెంట్కి మీరు ఏం చేస్తున్నారంటే సిలువ వేస్తున్నారనమాట. అవునా? అర్థమైందా? హాస్పిటల్లో మా నాన్నగారిని మలికిపురంలో పెట్టినప్పుడు నైట్లు కూడా వెళ్ళేవాడిని. యవనస్తులు భయంకరమైన స్పీడ్లో వెళ్తున్నారు. ఏంట్రా అంటే అది నేను మైక్లో చెప్పట్లేదు. అందుకు ఎంత స్పీడ్ అండి బాబు, ఎంత భయం వేసిందో వాళ్ళని ఒక్కొక్కరిని చూస్తుంటే. అది వాళ్ళ ఎంజాయ్మెంట్. అది మీ ఎంజాయ్మెంట్ ఇదేనంటారా? అలాంటి వాటికి మీరు సిలువ వేయాలి. ఒకప్పుడు నేను కూడా అలా విపరీతంగా భయంకరమైన ఒక ఫ్యాన్ అంటూ ఏముండదండి, ఎవరిదైతే వాళ్ళది వెళ్ళిపోయేవాడిని, అలాగా చూసేవాడిని అండి. అది కానీ దానికి నేను ఒక రకంగా సిలువ వేశానండి. చాలా ఇష్టం నాకు ఒకప్పుడు చూడాలంటే. అప్పుడప్పుడు ఎందుకని ఆ పాటలు సాహిత్యం వస్తుంది నాకు, ఎప్పుడూ ఫిక్స్ అయిపోయింది అది. కాకపోతే ఆ ఎగ్జాంపుల్స్ నేను వాడుతుంటానమాట అప్పుడప్పుడు. అది దాన్ని వెంబడించడానికి కాస్తమా ఇలా ఉన్నాయి, అది ఇలా వేదాంతం ఇలా ఉంటుంది అని చెప్పడానికి. కాబట్టి దినదినము మీరేం చేయాలంటే నా సిలువుని ఎత్తుకుని వెంబడించాలి. దాన్ని ఆ సిలువుని మీరు కట్ చేసుకుంటా, భారం ఎక్కువైపోయిందని కట్ చేసుకుంటా వచ్చారనుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ యేసు ప్రభువు కూర్చున్నటువంటి ఆ వీడియోలు అంటే భలే ఇష్టం. ఈ బేరింగ్ ద క్రాస్ అనే దాని గురించి, సిలువని ఎత్తుకుని వెంబడించడం గురించి ఒక మంచి వీడియో చూశాను. వీలైతే మీకు పంపుతాను. అది అలాంటి మంచి క్యాచీగా ఉంటాయన్నమాట యవనస్తులకి. ఏంటంటే అది రక్షించబడిన ప్రతి శిష్యుడికి కూడా ఆయన ఏం చేశాడంటే ఒక సిలువ ఇచ్చాడు. ఒక్కొక్క సిలువ ఇస్తే మోస్తూ ఉంటుంటే తమ జీవితంలో మరి అటువంటి సిలువను మోయటం వలన మరి కొన్ని చేయలేరు కదా, వాటికి అడ్డం వచ్చేస్తుందని కొంచెం నరుక్కుంటూ వచ్చారు. ఒక్కొక్కడైతే ఏం పర్లేదు, మోస్తాను, దేవుడిచ్చినటువంటి భారం కదా అని మోసుకుంటూ వచ్చారు. కొంతమంది భలే తేలిగవుతుందని కట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఒక అగాధం ఉంది. ఆ అగాధం దాటాలంటే వీళ్ళ వల్ల కాదు. కంపల్సరీ వాళ్ళ మోసినటువంటి సిలువ ఇక్కడి నుంచి అక్కడికి అలా నిచ్చునిలాగా వేస్తే తప్ప అది అగాధం దాటలేరు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ సిలువని బరువు ఉంది, భారం ఉందని కోసుకోకుండా, కట్ చేయకోకుండా వెళ్ళినోళ్ళు చక్కగా దాటుకుని వెళ్ళిపోగలిగారు. నాకు ఇది కొంచెం కష్టంగా ఉందని, భారంగా ఉందని కట్ చేసుకున్నటువంటి వాళ్ళు సిలువని పెడతాక చూసారు, అది అగాధంలో పడిపోయింది, ఇక్కడే నిలబడిపోయారు. నేనేం చెప్పాలని ట్రై చేస్తున్నాను తెలుసా? నేను దినదినము ఆయన ఇచ్చినటువంటి సిలువను మోస్తూ భరిస్తూ మన క్రైస్తవ జీవితాన్ని సాగింపచేయాలి, తుదముట్టించాలి. ఓకేనా? ఇంకొక వచనం పౌలు గారు ఏం చెప్తున్నారు చూద్దాం. దీనికి సమాంతరంగా ఉన్నట్టు వచనం అన్నమాట ఇది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 31వ వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు, అది మళ్ళీ వచ్చేసింది మన పాయింట్, నేను దినదినమును
అది చనిపోవచ్చున్నానని చెప్పాను. ఇది దినదినము చనిపోవటం అంటే భౌతికంగా కాదండి. భౌతికంగా ఎన్నిసార్లు చచ్చిపోతారు చెప్పండి? ఒక్కసారే చనిపోతారు. కానీ ఈ డెత్ అనేది ఇదేం డెత్ తెలుసా? క్రూసిఫైయింగ్ అవర్ సెల్ఫ్ అనమాట. అది క్రూసిఫైయింగ్ అవర్ సెల్ఫ్ అంటే మన యొక్క స్వయానికి సిలువ వేసుకుంటాం అనమాట. మన స్వీయం అంటే ఏంటి? నేను నా యొక్క బల్ల అనే ఇంటి పేరుని బట్టి దానికి సిలువేసేయాలి. నేను నాకున్న ఆస్తిపాస్తులను బట్టి దానికి సిలువేసేయాలి. నేను నాకున్నటువంటి అందాన్ని బట్టి దానికి సిలువేసేయాలి. అంత అదే క్రూసిఫైయింగ్ అవర్ సెల్ఫ్ అంటే అదనమాట. ప్రభు కోసం జీవించాలి. పౌలు గారు ఏ విధంగా అయితే ఉన్నదంతా కూడా సమస్తము పెంటతో పరిగణించుకుని ఆయన యేసు ప్రభు కోసం జీవించడానికి సిద్ధపడ్డాడు. అలాగా మనం దినదినము చనిపోవాలి. మన జీవితంలో ఎదురయ్యే పాపాలకి, మన పాపానికి చనిపోవాలి దినదినము. ఈ లోకానికి, లోకాశలకి చనిపోవాలి. లోకంలో జరిగే కార్యక్రమాలకు అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వండి. అటెండ్ అవ్వకూడదని ఎవరు అంటున్నారు? కొంతమంది మరీ దారుణం పెళ్ళిళ్ళకి కూడా అటెండ్ అవ్వకూడదు అంటారు. ఏమండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా పార్టీ ఇస్తే, పార్టీ అంటే మళ్ళీ జాగ్రత్తగా గమనించండి. ఏం పార్టీ అండి అది? చక్కగా పాస్ అయ్యారు అనుకోండి, స్వీట్స్, కేక్ కటింగ్, తర్వాత లేకపోతే డ్రింక్స్, అలాంటివి నేను అనేది. పార్టీ అంటే మళ్ళీ ఇంకోటి ఏదనుకోండి, అలాంటివన్నీ ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ లోకం ఆకర్షించేటువంటి కొన్ని ఉన్నాయి. వాటికి ఏం చేయాలంటే సిలువ వేసేయాలన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, సిలువ వేసినటువంటి వాడు బ్రతుకునట్ట చనిపోయినట్ట చెప్పండి? అంటే పాత జీవితానికి చనిపోయినట్టు అనమాట. మనం యేసుప్రభువారు నేను ముందు చదివించాను కదా, లోకాసు వార్త 9:23లోను, దినదినము తన యొక్క సిలువని ఎత్తుకుని ఏం చేయాలండి? నన్ను వెంబడించాలి అని యేసుప్రభువారు తన శిష్యులతో అప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయన శ్రోతలతో మాట్లాడుతున్నప్పుడు, యూదులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో యేసుప్రభుని వెంబడించటం అంటే దినదినము సిలువని ఎత్తుకుని వెంబడించడం అంటే అర్థమేంటో నేను మీకు చెప్తాను వినండి. 2000 సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు మనకు అర్థం అవ్వకపోవచ్చు. 2000 సంవత్సరాల క్రితంకి వెళ్ళి ఆ పదానికి ఉన్నటువంటి ఆ అర్థమో పంచేంటో తెలిస్తే ఈరోజు ఈ ఆడియన్స్కి 21వ శతాబ్దంలో ఉన్న ఆడియన్స్కి కూడా అర్థమవుతుంది. యేసుప్రభు ఆ మాట అన్న వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి సిలువని ఎత్తుకుని ఇక అతడు ఆ క్యాంప్ అవతలకి, ఆ యొక్క యెరూషలేము అవతలకి సిలువని ఎత్తుకుని వెళ్తున్నాడంటే మీరే చెప్పండి అర్థం ఏంటో అంటారు? చెప్పండి. ఒక వ్యక్తి ఆ రోజుల్లో సిలువని ఎత్తుకుని యేసుప్రభు ఉన్న కాలంలో ప్రయాణించుకుని వెళ్తున్నాడండి. యేసుప్రభు ఎలాగా, ఇద్దరు దొంగలు ఎలాగా వెళ్ళారు సిలువని ఎత్తుకుని, అలాగా సిలువని ఎత్తుకుని వెళ్ళారంటే అర్థం ఏంటో తెలుసా? ఇది అయిపోయాడు, ఇంకా సిలువ మీద చనిపోబోతున్నాడు అని అర్థం అనమాట. యేసుప్రభు వారు దినదినము మీ సిలువని ఎత్తుకుని మీరు వెంబడించాలంటే అర్థం ఏంటంటే యేసుప్రభుని నమ్మాలంటే చచ్చిపోవాలన్నమాట అని అర్థం అనమాట. అంతే, సూసైడ్ చేసుకోమని కాదు అక్కడ. దినదినము నా యొక్క పాపానికి నేను చనిపోవాలి, నా పాత స్వభావానికి నేను చనిపోవాలి, నా పాత జీవితానికి నేను చనిపోవాలి. అంతేకాదు ఈ లోక ఆశలకు నేనేమైపోవాలండి? చనిపోవాలి. అది ఒక్కరోజు ఎదురయ్యేది కాదు, ఒక్కసారి ఎదురయ్యేది కాదు. మీరు ఎప్పుడైతే పొద్దుట్లు లేచి బయటికి ఇలా అడుగు పెడతారో లేకపోతే ఇంట్లో ఉంటారో మీరు తప్పనిసరిగా మీ యొక్క దైనందిన జీవితంలో మీ పాత జీవితానికి సిలువ వేసేయాలి. ఒకప్పుడు ప్రొద్దుటే లెగిసి మనం ఏమేం చేస్తున్నామో యేసు ప్రభుని నమ్మకముందు, బాప్తిసం పొందకముందు వాటన్నిటికీ దేవుని యొక్క చిత్తం కాని వాటన్నింటికి నో చెప్పాలి. అదే సిలువ వేయటం అంటే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? ఓకే, యేసు ప్రభుని నమ్మాలంటే ఓహో ఒకప్పుడు ఇష్టానుసారంగా తిరిగేవాడిని, ఇప్పుడు అలా తిరగకూడదు అనమాట. అది యేసుప్రభు అన్న మాటకి పౌలు గారు ఇక్కడ దినదినము చనిపోచున్నాను అనే దానికి ఇప్పుడు మీకు అర్థమైందా? అది మీ స్కూల్లో, మీ కాలేజెస్లో, లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్నారు, మీ బిజినెస్ పార్ట్నర్స్
లోకానుసారంగా వాళ్ళు ఆలోచించవచ్చు, లోకానుసారంగా వాళ్ళు డీల్ చేయొచ్చు మీతోటి, లోకానుసారంగా వాళ్ళు లేనిపోని కమిషన్స్ తీసుకోవచ్చు. కానీ మీరు మాత్రం చాలా దేవుని యొక్క వాక్యానికి, నిబంధనకి లోబడి మీరు జీవించాలి. ఓకే, వాళ్ళకంటే తక్కువ రాబడి రావచ్చు, అయినా కానీ మీరు మాత్రం అటువంటి వాటి జోలికి మీరు వెళ్ళకూడదు. నాకు తెలుసు మీరందరూ కూడా చక్కగా జీవిస్తూ ఉన్నారు, చక్కటి కౌన్సిలింగ్ కూడా మీకు దొరుకుతుందని నాకు తెలుసు. దినదినమో చనిపోవటం అంటే ఇదనమాట. ఈ లోకంలో మీరు బిజినెస్లో ఉన్నారు, కొంతమంది జాబ్స్లో ఉన్నారు, కొంతమంది వేరే వేరే పనుల్లో ఉన్నారు. మీరందరూ లేచిన వెంటనే డీల్ చేయవలసింది ఎవరితోటే తెలుసా? యేసుప్రభుని నమ్మనోళ్ళతోటే, అవిశ్వాసులతోటే. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక విశ్వాసి అవిశ్వాసంతో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళలాగా మనం ప్రవర్తించవలసి వస్తుంది కదా. అలా ప్రవర్తించకుండా మన జీవితాన్ని చూసి వాళ్ళు నేర్చుకునేటట్టుగా మనం చెయ్యాలి. అది ఏంటంటే దినదినమో చనిపోవటం అంటే. అంతేగాని వాళ్ళలాగా మనం కూడా వెళ్ళిపోతే అది ఇంకేంటండి? రూపాంతరము చెందటం అంటే అదనమాట. మనలో మార్పు రావాలి, అంతేకాదు ఎదుటి వ్యక్తి మనల్ని చూసి మార్పు చెందాలి. మొన్న నేను మా యొక్క సంఘ పెద్దలు చింత రత్నరాజు గారు నాగుల్లంక మరి దైవజనులు ప్రవీణ్ పగడాల్ గారిని కలవటానికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ ఆయన చెప్పింది అదే. పాపం అంటే ఏంటో, నువ్వు పాపం చేస్తున్నావు అంటున్నారు, కానీ పాపం అంటే ఏంటో చెప్పట్లేదు. యేసుప్రభుని నమ్ము అంటున్నారు, కానీ యేసుప్రభుని నమ్మటం అంటే ఏంటో చెప్పట్లేదు. యేసుప్రభు యొక్క రక్తం మిమ్మల్ని కడిగి పవిత్రపరుస్తుంది అంటున్నారు, కానీ పవిత్రపరచడం ఏంటో చెప్పట్లేదు. యేసుప్రభు లేకపోతే సిలువుని ఎత్తుకుని నా సిలువుని నేను దినదినము వెంబడించాలంటున్నారు, కానీ ఎలా వెంబడించడం అంటే ఏంటో చెప్పట్లేదు. అది చెప్పండి రా బాబు అంటున్నాడు అనమాట ఆయన. ఈ లాంగ్వేజ్ని యాజ్ ఇట్ ఈస్గా చదివేస్తే కుదరదు, వ్యక్తిగతమైనటువంటి అప్లికేషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? దినదినము సిలువుని ఎత్తుకుని వెళ్ళటం అంటే ఎంత కష్టమోనో. వేరే వ్యక్తులతో మీరు డీలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క భావాజాలము, వాళ్ళ యొక్క ఐడియాలజీ మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. మీ యొక్క వాక్యము వాళ్ళని ప్రభావితం చెయ్యాలి. దానికోసం ఆయన భలే మాట్లాడారండి. ఒక మాట ఏమనంటే, ఆటోలో కూర్చున్నాను, లేకపోతే బస్సులో వెళ్తున్నాను, ఇక్కడ ఎక్కండి రేవుకాడ దిగిపోవాలి, లేకపోతే మలిపురంలో దిగిపోవాలి. ఈ 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో యేసుప్రభు దేవుడు నువ్వు పాపాలను ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు అని ఏదో రకంగా చెప్పేసి ఎస్కేప్ అయిపోతాం అన్నట్టుగా చెప్తున్నారు సువార్త ఈరోజు. అది కాదు అసలైన సువార్త ప్రకటన అంటే అని అన్నాడనమాట ఆయన. నిజంగా ఒకప్పుడు మనం సువార్త ప్రకటన అంటే ఏమనుకున్నామండి? సువార్త ప్రకటన అంటే కనపడతాడు అప్పుడే, నువ్వు యేసుప్రభుని నమ్ముతావా లేదా చస్తావా అన్నట్టు వెంటనే ఒకేసారి అనేస్తాం కదండి. అది మతం అవుతుందిరా బాబు. అది ఎదుటోడు మతం అనుకుంటాడు దాన్ని. మతంలా చెయ్యికి దీన్ని. నువ్వు నీ జీవితంతో చూపిస్తూ అవసరమైతే టైం తీసుకుని ఇతరులకి నీ యొక్క జీవితం ద్వారా చెప్పు, అవకాశం వచ్చినప్పుడు నోటి ద్వారా చెప్పు అన్నాడు అనమాట, అర్థమయ్యేలాగా. నిజంగాను అది కదా మనం చేయవలసింది. ఏదో ఒక 2 మాటలు చెప్పేసి దులిపేసుకుని ఆడికేమో వీడు మత మార్పిడి చేసేస్తున్నాడు అసలేని అన్నట్టు అనుకుంటాడు, కానీ వీడికి నిజంగా సత్యం చెప్తున్నాడని అవగాహన ఆ 2 నిమిషాల్లో తెలియదు. అది నేను ఆయన చెప్పేది. క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఏంటంటే దినదినము ఒక్కసారి ఏదో నోటితోటి అలా చెప్పేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారా? ఏదో ఒక్కొక్కసారి అవ్వచ్చేమో, కానీ ఈ రోజుల్లో మనం దినదినము చనిపోతూ దినదినము మన సిలువనెత్తుకుంటూ ప్రభువుని వెంబడిస్తేనే ఇది జరుగుతుందండి. ఈ రోజుల్లో ఎంత భయంకరంగా తయారవుతుంది మన రాష్ట్రము, మన రాష్ట్రాలు, మన యొక్క దేశాలండి ఎంత దారుణంగా తయారవుతున్నాయి, ఎంత దారుణంగా. అవన్నీ కూడా వివరాలు మీకు చెప్పవసరం లేదు, రోజు చూస్తానన్నారు విషయాలు. ఎంత కఠినమైపోతుందంటే, ఎంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటే, మతోన్మాదులు ఎలా పెరిగిపోయి ఎలా చేస్తున్నారంటే ఈ రోజున మన జీవితాలతో చూపించకపోతే బ్రదర్ తిరుగుండదు. మన సంఘం గురించి ఎంతలాగా చెప్పుకుంటున్నారు తెలుసా? 9 మంది అంటండి,
9 మంది యవనస్తులు అంతండి అని చెప్పుకుంటున్నారు. నాకు ఒక ప్రక్కన అతిశయము, మరొక ప్రక్క ఏంటంటే భారం. మరి 9 మందిని ప్రభువా నువ్వు కాపాడతావు, కానీ వీళ్ళకి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ, ఇంకా వీళ్ళని చూసి ఇంకా ఉన్నారు మన యవనస్తులు, వాళ్ళు కూడా ఆగున్నారు. నేను కూడా ఎందుకు మా వాళ్ళు సడన్గా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, బాగానే ఉన్నారు కదా, ఓహో ఏదో ఉంది అని వాళ్ళకి తెలియాలి, మిగతా వాళ్ళకి కూడా తెలియాలి. అలాగా మీ జీవితాలను బట్టి వాళ్ళకు కూడా రావాలన్నమాట. ఇది దినదినము చనిపోవటం అంటే. కాబట్టి దినదినము చేయవలసిన పనులు చాలా త్వరగా నేను చెప్పేసి నేను పోయిన వారం లాగానే త్వరగానే ముగిస్తాను. అయితే మీరు వాక్యాలు చదవాలన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో దినదినము చేయవలసిన పనులు ఏంటంటే ఇవి నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మొట్టమొదటిగా నిర్గమాకాండం 29:36 చదవండి, నేను చదివేస్తాను మీరు చదవకపోతే. నిర్గమాకాండం 29:36 ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున, చూసారా మళ్ళీ ఆ మాట కనపడ్డది, ప్రతి దినమున ఒక కోడెను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ప్రతి దినమండి, నిర్గమాకాండం 29:36లో ప్రతి దినము మన పాపములు మనం ఒప్పుకోవాలి. అయితే పాత నిబంధనలో ప్రతి దినము ఒక కోడిని తీసుకెళ్ళాలండి. పాపమే అంత కష్టమండి వాళ్ళకి. ఈజీ అనుకుంటున్నారు ఇది. ఎందుకంటే మనిషి స్వభావరీత్యా పాప అండి. క్రియలు చేసినందుకే పాప అవడం మనిషి స్వభావంలోనే, నైజంలోనే, మన బ్లడ్లోనే, మన డిఎన్ఏ ఏదైనా అనుకోండి, ఏముందో చెప్పండి, పాపం ఉంది. కాబట్టి ఆ నైజము బయటపడుతుంది, ఒక్కొక్కసారి మనసులోనే ఉండిపోతుంది పాపి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు పాపివి కాబట్టి, రోమపత్రిక 3లో మనం చూస్తాం అందరూ పాపం చేసి అని ఉంటుంది కదండి. దేవుడు అనుగ్రహించి మహిమ పొందు, ఒక్కడనూ లేడు నీతిమంతుడు, ఒక్కడనూ లేడు అన్నాడు. కాబట్టి అందరూ పాపులు కాబట్టి రోజు పాపం దేవాలయంకి వెళ్ళి ఒక కోడి అంటే మీరు మన ఈ కోళ్ళు అనుకోకండి, కోడి అంటే ఆవు దూడ, వెరీ గుడ్, పట్టుకుని ఎంత కాస్ట్ అండి అది, అంత మటుకని కాస్టు, శ్రమ కదా. పట్టుకుని వెళ్ళి ఆ ప్రధాన యాజకుడికి చెప్పాలి. ఆ తర్వాత నువ్వు చేతులు వేయరా బాబు అంటారు. చేతులు వేసిన తర్వాత దాన్ని బలిస్తే రక్తం చిందించబడి అప్పుడు ప్రక్షాళన జరిగితే పాప పరిహారం అనమాట, అక్కడ ప్రాయశ్చిత్తం. కానీ యేసు ప్రభు వారు మనందరి కోసం ఒక్కసారే బలి అయిపోయాడు. హెబ్రీ పత్రికలో చెప్తాడు, ఇక వేరే బలి అవసరం లేదు, ఒక్కసారే తన రక్తాన్ని ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి తీసుకుని వెళ్ళి మెర్సీ సీట్ మీద, అంటే ఆ కృపాసనం మీద ఆయన చిందించాడు. దేవుడు ఆయన రక్తాన్ని బట్టి ఇక మరొక బలి అవసరం లేదన్నాడు. అంతే, నీకు బదులుగా నీ స్థానంలో ఆయన చనిపోయాడండి. ఇప్పుడు చేయవలసింది మనం ఎలా ఏంటంటే మన పాపములను ఒప్పుకోవాలి. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడండి. ఉన్న పాటున ఎక్కడుంటే అక్కడ మన తలంపులో, మన క్రియల్లో, మన మాటలో ఎప్పుడు పాపం వచ్చినా మనం గనక ఆయన ముందు ఒప్పుకుంటే ఆయన వాగ్దానం ఇది, ఆయన శిలువ రక్తం ఎప్పుడైనా మనల్ని కడిగి పవిత్రపరుస్తుందండి. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగి ముందుకెళ్ళిపోతాను. ఇది ఏంటంటే, ఈజ్ దేర్ ఎనీ అన్కన్ఫెస్డ్ సిన్ ఇన్ యువర్ లైఫ్? ఒప్పుకోనటువంటి పాపం ఇంకా ఏదైనా ఉందా మీ జీవితంలో? అలా ఉండవలసిన పని లేదు. ప్రభు దగ్గరికి వచ్చేస్తే మనం తప్పనిసరిగా ఉదయం ప్రార్థన చేయాలి, అక్కడ ఒప్పుకోవాలి, ప్రభువా నీకోసం బ్రతకాలని. అంతేకాదు పడుకునే ముందు కూడా, ప్రభువా నేను తలంపుల ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, నేను చేసిన చూపు ద్వారా చేసిన పాపాలని క్షమించు ప్రభు అని ఆయన ప్రాధేయపడి మనం అప్పుడు నిద్రలోనికి వెళ్ళాలండి. మన పాపములను మనం ఒప్పుకోవాలి. అది దినదినము చేసేది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ డైలీ లైఫ్. మీలో కొంతమంది ఒకవేళ దినదినము ఈ పాపాలు ఒప్పుకోవటం ఇంకా స్టార్ట్ చేయలేదేమో. మీరు చేశారా, చేయలేదా చెప్పండి. అంత మాటికి మీ అంక చూస్తే మళ్ళీ మీరు ఎదురు కూర్చోరు. అందుకనే అంత మాటికి ఇంక మీ అంక చూడను. మిమ్మల్ని అందరినీ కలిపే అడుగుతున్నానండి. మీ మీదే కాదు కాన్సన్ట్రేషను, అందరి మీద. అందరూ రోజు పాపాలు ఒప్పుకునేనా నిద్రపోతుంటా? అలా ఒప్పుకుని నిద్రపోతే మనశ్శాంతిగా నిద్ర పడుతుంది. ప్రభువా నా పాపములు క్షమించావు నాయనా, నీకు వందనాలు. ఎందుకంటే హిస్ బ్లడ్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీ టైం. ఆయన రక్తం ప్రతి సమయంలో మనకు అందుబాటులో ఉంది. ఈవెన్ నేను ఒకసారి చూపించాను హెబ్రీ పత్రికలో,
మనకి కొన్ని లోపలికి బుర్రలోనికి వెళ్ళిపోయినటువంటి పాపాలు ఉంటాయన్నమాట. ఎంత ప్రార్థన చేస్తున్నా నువ్వు అది చేసావు కదా, నువ్వు అది అయి భయంకరమైంది కదా అది అంటాడు. ఈవెన్ దాన్ని కూడా, ఆ గిల్టీని కూడా, ఆ అపరాధ భావాన్ని కూడా తొలగిస్తుంది యేసు ప్రభు రక్తం. అవసరమైతే ఆ మాట చదువుదామా? హెబ్రీ పత్రికలో ఉంటుంది ఆ మాట. నేను ఒకసారి మన శుక్రవారం కూడుకులో నేను ఆ యొక్క మాట గురించి నేను బోధించానండి. ఏం చేస్తుందండి? యేసు ప్రభు రక్తం మన యొక్క మనల్ని శుద్ధి చేస్తుంది. ఏంటి? తలంపుల్ని సైతం. ఎక్కడుందండి ఆ వచనం అమ్మా? 9:14. వెరీ గుడ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. సరే చదవండి అది. ఎంత బాగా చెప్పారమ్మ. అవును, నేను శుక్రవారం మాట్లాడాను, కొంచెం మర్చాను కానీ థ్యాంక్ యూ. నిత్యుడొక ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఒక్కొక్కసారి మన మనస్సాక్షి ఒప్పుకోదు దేవుని దగ్గరికి రావటానికి, ఒక పాట పాడటానికి, దేవుని వాక్యం చదవటానికి, ప్రార్థన చేయడానికి మనస్సాక్షి ఒప్పుకోదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ రోజున ఎంత భయంకరమైన పాపం చేసావు, అసలు ఏ మనిషి అయినా ఏ దేవుడు అనేటువంటి వాడు దాన్ని ఒప్పుకుంటాడు? అసలు దేవుడైతే క్షమించేశాడండి పాపం, కానీ మన కాన్షియస్ మాత్రం, మన మనస్సాక్షి మాత్రం దేవుడు క్షమించినట్టు కూడా ఒప్పుకోలేదనమాట. అంత దారుణంగా ఉంటుంది ఒక్కొక్కటి. అందుకనే ఇలాగా మనం ప్రార్థన చేసుకుని, ప్రభు నా పాపాల నుండి మమ్మల్ని కడిగా పవిత్రపరిచావు ప్రభు అని ప్రార్థన చేసుకుని, ఆదివారం మనకి ఫస్ట్ వీక్ కదా ఇది టేబుల్, ఎంత ప్రార్థన చేసుకున్నా అది ఏదో ఎక్కడో బుర్రలో ఉండి మనస్సాక్షిలో అపరాధ భావం, గిల్టీనెస్ ఉండటం వలన చేయనండి నేను అయినంతే. ఎందుకు? దేవుడు క్షమించేశాడయ్యా నిన్ను అంటే లేదు, నాకు ఇంకా అది మనస్సాక్షిలో అలా ఎక్కడో ఉండిపోయింది అది నన్ను, అది అలా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఒక్కొక్కసారి అసలు యేసు రక్తం ఏం చేస్తుందంటే, ఎలాగా ఇదే హెబ్రీ గ్రంథం, హెబ్రీ పత్రిక 4:12 వచనంలో అసలు ఏమనుందో తెలుసా అండి? ఎందుకనగా దేవుని వాక్యము సజీవం గలదై అది దీంతో రెండో దాంట్లోకి వెళ్ళిపోతున్నది ఏంటంటే, మనం దినదినము బైబిల్ వాక్యం చదవాలండి, దేవుని వాక్యం పఠించాలి. ఇంకా వచనాలు ఉన్నాయి కానీ దేవుని వాక్యం చదివినప్పుడు అది ఎంత లైవ్ అంటే, ఎంత సజీవం కలదంటే, నీ బాడీలో అలా వైద్యం చదివితే అండి, మెడిసిన్ చదివితే అర్థమవుతుంది. అయ్యో అన్నారు ఏకంగా రక్తము, మూలుగులు, ఎముకలు అన్నిటిలోకి దూరగలదంట, అంటే అన్ని సెల్స్లోకి వెళ్ళిపోగలదంట. అందుకనే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మన గిల్టీని బయటపడుతుంది, మన అపరాధ భావాన్ని బయటపడుతుంది దేవుని వాక్యం. ప్రార్థన చేసినప్పుడు, క్షమాపణ అడిగినప్పుడు క్రీస్తు రక్తం ఆ లోపల కూరుకుపోయినటువంటి ఆ యొక్క పాపపు అపరాధ భావాన్ని కూడా కడిగేయగలుగుతుంది అనమాట. దేవుని వాక్యం ఎలాగైతే దూరి అన్నిటిలోకి వెళ్ళి ప్రవేశించి స్కాన్ చేసి ఇది లోపమని చెప్పగలుగుతుందో, యేసు ప్రభు యొక్క రక్తం కూడా ఏం చేస్తుందంటే సెల్ని, అణువుని, కణాన్ని అది పవిత్రపరచగలదు. ఈరోజు ప్రభు దగ్గరికి రాను, ప్రభు ముందు మోకరించు, అడుగు. ఎలాంటి కఠినమైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి పాపాన్ని అయినా కానీ, రహస్య పాపాన్ని అయినా కానీ ప్రభు క్షమిస్తాడు. ఇది ఆయన వాగ్దానం. ఇప్పుడు దేవుని వాక్యం గురించి మనం చదువుదాం. దినదినము ప్రార్థన చేయటమే కాదు, ఇంకేమనుందంటే దేవుని వాక్యం చదవాలి. అదొకసారి మనం చూద్దామా? నెహెమ్యా గ్రంథం 8:18 బోల్డ్ ఉన్నాయండి. అనుదినము చదవాలనే వాక్యాలు. కానీ నేను సమయభావం వలన నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తున్నాను. నెహెమ్యా గ్రంథం 8:18 ఇదిగాక
అది మొదటి దినం మొదలుకొని కడ దినం వరకు. అమ్మ నాకు నేను అన్నయ్య రిపీట్ చేయాలమ్మా అప్పుడే నా మెసేజ్కి. మొదటి దినం మొదలుకొని ఎవరిది? ఎజ్రానా? ఎజ్రా. కడదినం వరకు అనుదినము ఎజ్రా అది దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాను. చూసారండి, ఇట్స్ నాట్ ఏ వన్ డే, లేకపోతే వన్ డే కాదు, ఇప్పుడు సాక్షిలో అది వస్తుంది అనమాట, ఒక వన్ డే అని, ఆదివారమే. వీఆర్ నాట్ వన్ డే క్రిస్టియన్స్ అండి వీక్లో, వీఆర్ ఎవ్రీడే క్రిస్టియన్స్, 24/7 క్రిస్టియన్స్. ఎప్పుడైతే బబులోని చెరలో నుంచి వచ్చేసారో యూదులు, వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు. ఆ సమయంలో ఎజ్రా ధర్మశాస్త్రాన్ని కనుగొని మొదటి రోజు మొదలుకొని చివరి రోజు వరకు దినము అనుదినము చదివి వినిపించాడంట. ఎప్పుడు ధ్యానించాలి దేవుని వాక్యాన్ని. ఏమండి, ఈరోజు తిన్న బిర్యానీ రేపుడికి పనికొస్తుందా నీకు? రేపు వరకు కంటిన్యూ అవుతావు బ్రదర్ నువ్వు ఈరోజు తిని ఎల్లుండి వరకు? మరి ఈరోజు చదివిన వాక్యం ఈ రోజుతోటి ఆగిపోయి ఒక వారం రోజులు లేకపోతే 3 రోజుల వరకు చదవుకోకుండా ఎలా ఉండగలుగుతాం? స్టార్టింగ్లో చెప్పాను తీర్మానాలు, అవి మనకి బాగా అనిపించినా అది ఆయనకి, ఆ పెద్ద ప్రసంగికుడు అన్నాడు, నేను శ్వాస తీసుకుంటాను రోజును, నీళ్ళు తాగుతాను రోజు అని తీర్మానం చేసుకుంటారా? ఎప్పుడుదప్పుడే, ఎప్పుడు భక్తి అప్పుడే, ఎప్పుడు వాక్యం చదవటం అప్పుడే, ఎప్పుడు మీరు చదివారో అప్పుడే మీరు ఆత్మీయ ఆహారం తిన్నారు. మళ్ళీ సాయంత్రానికి ఆకలి అయిపోద్ది ఆత్మీయంగా. మొదటి రోజు మొదలుకొని మీరు ఎప్పుడైతే రక్షించబడ్డారో ఆ రోజు మొదలుకొని మీరు ఇక ప్రభువు దినం వరకు మీరు చదువుతానే ఉండాలి, పఠిస్తానే ఉండాలి. కీర్తన గ్రంథంలో కూడా ఏమనంటే దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుంటే చోటును కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు. చూసారండి, దివారాత్రములు ఎన్ని వచనాలు ఉన్నాయో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో కూడా చక్కటి మాట ఉంటుందండి. యెహోషువ గ్రంథంలో మోషే చనిపోయాడు, ఈ యొక్క సేవని, ఈ పనిని ఎవరు నడిపించాలంటే ఇంకెవరో చెప్పండి, యెహోషువ నడిపించాలి. అక్కడ చూడండి, దివారాత్రము అని ఉంటుంది 8వ వచనంలో. చాలా ఈ ప్యాసేజ్ అంతా కావాలి, కానీ ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు. అదిగోండి, దివారాత్రము దానిని ధ్యానించిన నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. అది దినము. ఆ తర్వాత నీ మార్గంను వర్ధిల్ల చేసుకుంటాం. చాలా సంతోషం. నేను మీ కొట్ల దగ్గరకు వచ్చినప్పుడు మీ డెస్క్ మీద బైబిల్ ఉంటుంది కదండి. గమ్మున మలికిపురం నుంచి వచ్చినప్పుడు వీళ్ళు బైబిల్ ఎట్టుకెళ్తున్నాను, చెప్పాను ఇక్కడి నుంచి పట్టుకెళ్ళను బాబా, అది నేను తెచ్చుకుంటాను మీది అన్నాను. చాలా సంతోషం. మరి టేబుల్ మీద ఉంటుందా, చదువుతున్నారా? అది చదవాలి. మన పక్కన ఉన్నటువంటి షాపు ఎవరో పిన్నిహాస్ అంకుల్ అయితే ప్రసంగం అలా పెట్టుకుని వచ్చిన వాళ్ళకి చేస్తున్నారు టెస్ట్లో, రాని సమయంలో అది చేసుకుంటున్నాడు అనమాట. ఇక జయరాజ్ అంకుల్కి అయితే అసలు ఖాళీ ఉండదు అనుకోండి, ఎవరొకరు వస్తానే ఉంటారు ఇంకా. కాబట్టి ఆయన్ని వీడియోలు వినమని ఏమంటలేదు, ఇప్పుడు ఆయన టైం ఆయనకు ఉంది. కాబట్టి మీకు ఇంకా ఒక 2 నెలల్లో మీ బిజినెస్ అందుకుంటుంది. ఈ లోపల మీరేం చేయాలి చెప్పండి? బాగా చదవాలి, బైబిల్ చదవాలి ఖాళీ ఉన్న సమయంలో. మాట మంతి ఊసు పెట్టడం కాదు. అమ్మా, నేను అటువైపు చూస్తున్నందుకు వీళ్ళని అంటున్నాను అనుకోకండి. ఈరోజు మహాతల్లులు కొంత సమయం దొరికితే, అమ్మ మిమ్మల్ని వ్యక్తిగతంగా ఏమంటలేదు అండ్ ఇళ్ళకి వెళ్ళిపోయి, అమ్మ అదే పనిగా గంటలు ఊసెట్టేస్తున్నారు. ఎంత దారుణం అమ్మ అది. గంటలు ఊసెట్టేసి మొత్తం పేటల సంగతులన్నీ తెలిసిపోతాయి కదమ్మా. అసలు అలాగే చేయకూడదు, అలా చేయకూడదు. చూసారా, మీ మీదే అనుకుంటున్నారు వర్తమానం, కాదు అందరికీనండి ఇది, అందరికీ. ఎందుకంటే ఎక్కువగా ఈ స్త్రీలు
మాటలు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి. ఎక్కువ వాక్యం పఠించాలి. ఏం చేయాలని తర్వాత ప్రార్థన చేయాలి. నేను ఇళ్ళకి వెళ్ళొద్దు అంటలేదమ్మా, ఒకరికొకరు పలకరించుకోవాలి కదా. కోవిడ్ టైంలో అసలు ఇలాంటిదే లేదు, ఇళ్ళకి వెళ్ళాలి తప్పనిసరిగా. కానీ అదే పనిగా ఆ సుబ్బారావుకి ఏం జరిగింది, ఈ మంగమ్మకి ఏం జరిగింది అని ఇంక అదే పనిగా గంటలు గంటలు ఊసెట్టుకుని కూర్చుంటే ఆత్మీయ జీవితం భ్రష్టపడిపోద్ది అనమాట. అది రెండు రకాల తీవ్రతలు ఉన్నాయండి. రెండు రకాల తీవ్రతలు ఏంటంటే అసలు ఒకళ్ళు ఎవరింటికి వెళ్ళరు, ఎవ్వరు కూడా వాళ్ళ ఇంటికి రారు, మరి డేంజర్ అనమాట అది. రెండోది ఏంటంటే వాళ్ళ ఇంటి పట్టే ఉండదు, ఈవిడ పొద్దుట్లో ఇస్తే చాలు వెళ్ళిపోవాలి. వద్దు అలాగా దయచేసి, అస్సలు కుదరదండి. అస్సలు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకి అది నష్టం, భయంకరమైన నష్టం. ఎక్కువగా పాపం చేసేది నోటితోనే ఈ రోజున మనుష్యుడు. ఓకే, మనం రెండోది చూసాం. మొట్టమొదటికి ఏంటంటే దినదినము మనం పాపాలు ఒప్పుకోవాలి, దినదినము మనం వాక్యం ధ్యానించాలి. అలా వాక్యం ధ్యానించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, దినదినము దేవుని స్తుతిస్తాం. త్వరగా చెప్పేస్తాను ఇక్కడ నేను. కీర్తన 72:15 ప్రతి దినము దేవుని స్తుతించాలండి. ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో దేవునికి మనకి మధ్యన ఉన్నటువంటి ఆ అడ్డుబాటు తొలగిపోతుంది. అప్పుడు దేవుని స్తుతించగలుగుతాం. దావీదు అన్నిసార్లు ఎందుకని దేవుని స్తుతించాడు, అన్ని కీర్తనలు ఎందుకు రాశాడంటే కారణం అసలు దేవునికి ఆయనకి మధ్యలో ఎప్పుడు పాపం అడ్డుగా వచ్చినా ఆయన ఒప్పుకున్నాడు. భయంకరమైన పాపం చేసినప్పుడు కూడా హృదయం పగిలిపోయేలాగా, పరుపు తడిసిపోయేలాగా ఆయన ఏం చేశాడంటే కన్నీళ్ళు విడిచాడు. ఒకసారి చదువుతారా మా? నిత్యం ప్రార్థన చేయదు. ఓకే, కీర్తన 145:2 కూడా చదివేయండి. కీర్తన 145:2. దేవుణ్ణి మనం ప్రతి దినము స్తుతించాలి, అనుదినము. ఈ యొక్క మాట నుంచే, ఈ వాక్యం నుంచే జీవన్ జ్యోతి సంఘం అలాగని జీడిఎం సంఘాల అధ్యక్షులైనటువంటి డాక్టర్ కె విల్సనయ్య గారు మంచి పాట రాశారు. ఏంటంటే అనుదినము ప్రభుని స్తుతించెదము, అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను. మంచి పాట. ఇక్కడి నుంచే అనుదినము అనుక్షణము ప్రభువుని స్తుతించగలుగుతాం. ఎప్పుడో తెలుసా, మన పాపాల ముందు మనం ఒప్పుకోవాలి, సెటరేట్ అయిపోవాలి, తర్వాత దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యంలోంచే ఆయన్ని ఆరాధించే విధానం మనకు తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఎవరో ఏంటో ఎలాగ ఆరాధించారో తన భక్తులు దేవుని వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి నన్ను యవనస్తులు అడుగుతారనమాట. వాళ్ళని నేను ఏమీ బ్లేమ్ చేయను, ఎందుకంటే నేను అడిగాను పెద్దోళ్ళని, ఎలా స్తుతించాలి పాస్టర్ గారు అని అడుగుతుంటారు. ఏమీ లేదు, దేవుని వాక్యం చదివితే చాలు, మీకు స్తుతి వచ్చేద్ది అంతే. అందులో కీర్తనలు చదివితే చాలు, దావీదు కీర్తనలు, ఇంకా మిగతా కీర్తనలు చదివితే చాలు. మీరు ఎలా స్తుతించాలో మీకు వచ్చేస్తుంది, మీరు ఎలా ప్రార్థన చేయాలో వచ్చేస్తుంది. ఐఎమ్ సారీ, మీరు రక్షించబడి 25 సంవత్సరాలైనా, లేకపోతే 5 సంవత్సరాలైనా, లేకపోతే 2 సంవత్సరాలైనా ఇంకా ఎందుకు నోట్లోంచి ప్రార్థన రావట్లేదంటే మీరు వాక్యం చదవట్లేదు. వాక్యం చదివితే తప్పనిసరిగా అదే మన యొక్క స్తుతి, అదే మన యొక్క ప్రార్థన. ఒకటొకటి లింక్ అయి ఉందండి, ఒకటొకటి లింక్ అయి ఉంది. నేను ఇంక ముందుకెళ్ళిపోతున్నాను. దేవుని స్తుతించిన తర్వాత చేయవలసింది ఏంటంటే మనం నూతన పరచబడతాం. ప్రతిదినము కూడా మనం ప్రతిదినం నూతన పరచబడాలి. ఇది ఎక్కడుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. క్రిస్టియన్ లైఫ్లో ఇలాగ మనం డైలీ ఇలాగ ప్రభు కోరుకున్నట్టుగా వాక్యం ఉన్నట్టుగా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా బ్రదర్? వినండి. ఈ యొక్క బాహ్య పురుషుడు, ఈ ఫిజికల్ బాడీ ఒకవేళ కొంచెం కృషిస్తున్నా, నూతన పురుషుడు మాత్రం, లేకపోతే ఆంతర్య పురుషుడు మాత్రం దినదినం ఏమవుతాడో తెలుసా? అది చాలామంది కూడా, ఈవెన్ నాస్తికులు, ఫిలాసఫర్స్, క్రిస్టియన్లు కానిటువంటి వాళ్ళు కూడా చెప్తారు. ఏంటో తెలుసా? వీఆర్ డైయింగ్ డైలీ అంటారు వాళ్ళు. ఏంటంటే వీ డై డైలీ అంటే దినదినము
చనిపోతాం. పౌలు అన్నట్టుగా కాదు. మెడిసిన్ చదివిన వాళ్ళకైనా మామూలుగా ఎవరికైనా తెలిసి ఏంటంటే పుట్టినోడు ఎక్కడికి వెళ్తున్నాడంటే చెప్పాలి, సమాధి దగ్గరికే వెళ్తా ఉన్నాడు పుట్టినోడు మెల్లిమెల్లిగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం నాకు పుట్టినరోజు జరుగుతుందంటే ఎక్కడి దగ్గరికి వెళ్తున్నానండి? మీరు అనుకోకపోయినా అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే నువ్వు ఆ పండు తిని దినమున నిశ్చయముగా అంటే చస్తూ చస్తావు అన్నాడు అనమాట. అక్కడ అసలైన మాట హీబ్రూలో పదం అది, చస్తూ చస్తావు అంటే ఆత్మీయంగా చనిపోయాడు, కనెక్షన్ పోయింది. తర్వాత పండు తిన్న దినమున అతడు అసలు ఆ సెల్స్ ఏమీ కూడా పాడవనటువంటి ఆదాము డిసీజ్ లేకపోతే ఆ యొక్క సెల్స్ పతనం అవటం ప్రారంభించింది. అందుకని వైద్య రంగంలో ప్రతి సెల్లో చనిపోతూ ఉంటుంది, తర్వాత సెల్స్ మళ్ళీ ఏమవుతూ ఉంటాయి, మళ్ళీ కొత్తవి పుడతా ఉంటాయి. మనం మన యొక్క జీవితం ప్రారంభించి మన జీవితంలో ముందుకెళ్ళిపోతున్నప్పుడు సెల్స్ పెరగటం, కొత్త సెల్స్ పెరగటం తగ్గుతూ వస్తాయి. చచ్చిపోవలసినటువంటి సెల్స్ చనిపోతూ కొత్తగా పెరగవలసినటువంటి సెల్స్ తగ్గిపోతున్నటువంటి సమయంలో జరిగేది ఏంటో తెలుసా? అలాగా మనం మరణానికి వైపుకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. అది అంతే, ఎవరైనా అంతే. ఈ యొక్క బాహ్యపరమైనటువంటి పురుషుడు కంపల్సరీ కృషించిపోతూ ఉంటాడు. మీరు ఎంతలా బాడీ బిల్డింగ్ చేయండి, ఎంత బాడీ బిల్డింగ్ చేసినా కానీ ఏమైపోతాడు చెప్పండి? 60-65 సంవత్సరాలు ఇప్పుడు హీరోలు ఉన్నారు, వాళ్ళు ఒక్క రకంగా ఉంటారు. వాళ్ళు మనం ఎందుకు పనికిరాం, 16, 17, 18, 20 సంవత్సరాలలో ఉంటారు. కానీ చెప్పండి, మీరు అలాగే ఉంటారా? ఇంకొక 5 సంవత్సరాలు వేసుకోండి, అలాగే ఉంటారా? మంచి ఫుడ్ తోటి, డైట్ తోటి, జిమ్ తోటి అలాగా ఉండొచ్చేమో కొంతకాలం. కానీ చివరికి ఏమవుతుందంటే బాహ్య పురుషుడు ఏమైపోతాడండి? ఒకరోజు తప్పనిసరిగా కృషించిపోతాడు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి మనం మన యొక్క ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడా? ఎలా నూతనపరచబడతాడంటే ఇదే పాపాలు దినదినము ఒప్పుకోవటం ద్వారా, దినదినము దేవుని వాక్యాన్ని చదవటం ద్వారా, దినదినము మనం దేవుని స్తుతించడం ద్వారా, అలాగనే ఇది నూతనపరచబడుతూ ఉంటాం. ఇంకా త్వరగా రెఫరెన్స్లు ఈ చెప్పేసి నేను ముగిస్తాను. మనం ఇంకా చేయవలసింది ఏంటంటే దినదినము ప్రార్థించాలి. ఇది ఆల్రెడీ పాపాలు ఒప్పుకునేటువంటి దాంట్లోకే మనం చేర్చొచ్చు. అయితే కీర్తన 86:3 చదవండి. అక్కడ కీర్తన 86:3లో దినదినము ప్రార్థించాలి అని ఉంది. ఆ ప్రార్థనలో పాపాలు ఒప్పుకోవటమే కాదు, స్తుతి ఉంటుంది, మనం మన కోసం అవసరతల కోసం, ఇతరుల అవసరతల కోసం అడగటం ఉంటుంది. ప్రభువా చూడండి, చాలా మాట చాలు, ఇంకా దినమెల్లా నీకు మొర్ర పెడుచున్నాను, దినమెల్లా. ఇంకా కీర్తన 88 అటే పేజీ 9వ వచనం కూడా చదివేయండి. కీర్తన 88:9 చదివేయండి త్వరగా. ఉన్నదండి? ప్రతిదినము చూసారా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను ప్రతిదినము కదండి. ఇంకా దానియేలు 6వ అధ్యాయము 10వ వచనం ఒకరు చదవండి, 13వ వచనం ఒకరు చదవండి త్వరగా. ఇంకా నా మెసేజ్ ముగింపులోకి వచ్చేసింది, త్వరగా చదవండి. దానియేలు తెలుసుకున్నాను, ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అంటే రోజు ఎన్నిసార్లు చేస్తున్నాడో అన్నిసార్లు యథాప్రకారంగా ఆయన ప్రార్థన చేశాడండి. 13లో కూడా 13లో కూడా చదివండి. అందుకు వారు అనుదినం చూసారండి, అనుదినం ముమ్మారు ప్రార్థన 3 సార్లు దానియేలు అయితే, మరి దావీదైతే 7 మార్లు ఏకంగా. ఇక మనం చాలా ప్రార్థన పనులు చూసాం దేవుని వాక్యంలో, నెహెమ్యా అని వీళ్ళందరూ. సరే, అయితే ప్రార్థన చేయాలి. త్వరగా ఇంకోటి కూడా చెప్తున్నాను, ప్రతిదినం ప్రకటించాలి జీవితం ద్వారా, అలాగనే మన నోటి ద్వారా. లోకాసువార్త 21:37 చదివేయండి. లోకాసువార్త 21:37 యేసుప్రభు జీవితంలోంచే చూద్దాం. లోకాసువార్త 21:37 త్వరగా చదివేయండి. రెఫరెన్స్ని మట్టుకు చెప్పి నేను వర్తమానాన్ని ముగిస్తాను.
ఆయన ప్రతి దినము చూసారా, పగటి అందేమో దేవాలయం నందు బోధించుచు, రాత్రి వేళ ఏమో ఒలీవల కొండకు వెళ్ళాడు, అక్కడ కూడా ప్రార్థన చేయటాకండి. అది యేసు ప్రభువే మనకు మాదిరి. దినదినము ప్రకటించాలి జీవితం ద్వారా, నోటి ద్వారా. అపోస్తుల కార్యాలు 5:42 శిష్యుల సంగతి చూద్దాం. అపోస్తుల కార్యాలు 5:42 ఏమనుందో చూడండి. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండేది. ఇందాక ఒక నెగిటివ్ అన్నాను, ఏంటంటే ఇంటింటికి వెళ్ళి సమయాన్ని వ్యర్థమైన మాటలతో గడుపుతామన్నట్టు. ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పాజిటివ్ థింగ్ చేయొచ్చు. ఏంటో చెప్పండి అమ్మా. నీ జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ఎంత ఆశీర్వాదకరమై చెప్తే, అలాగనే యేసు ప్రభువుని గురించి ప్రకటించడం. ఒకవేళ ఎవరికైనా ఇంకా అవిశ్వాసులుగా ఉంటే చక్కగా కూర్చుని వారి కౌన్సిలింగ్ ఇవ్వటం. ఎంత బాధల్లో ఉంటారండి. ఇంకా ప్రతిసారి పాస్టర్ గారు రాలేరు, ప్రతి విషయము కూడా పాస్టర్ గారు చెప్పలేరు మీరు. ఓకే, అటువంటప్పుడు తప్పనిసరిగా ఒకరికొకరు మీరు ప్రకటించుకోవాలండి. అందుకనే స్త్రీల సమాజం, అందుకనే ఇవన్నీ కూడా. కాబట్టి ఇంక నేను లాస్ట్ దాంట్లోకి వెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా కష్టం కానీ తప్పనిసరిగా చెయ్యాలి. ఇది బాబు, ఇది ఏంటండి, కష్టం కానీ తప్పనిసరిగా చెయ్యాలి. ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలండి. హెబ్రీ 3:14 బుద్ధి చెప్పుకోవటం అంటే చాలా కష్టం. ఒకరికొకరంట పాస్టర్ గారే వచ్చి బుద్ధి చెప్పటం కాదు. ఎవరైతే త్రోవ తప్పి వెళ్తున్నారో వాళ్ళని సరైనటువంటి రీతిలో పెట్టేటువంటి బాధ్యత ఎవరికి ఉందో తెలుసా? నీ తోటి సహోదరుడిగా నీకే ఉంది. హెబ్రీ 3:14 చదువుతామండి. ప్రతి దినమును ఒకరినొకడు కథం బుద్ధి చెప్పుకొనిడి, ఏలైనగా మొదటి నుండి అంత మట్టుకును అది క్రీస్తులో పాలివారై యుందుము. కాబట్టి ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలనుకుంటాను అని తప్పనిసరిగా ఉంది. అంటే వేరే బయటోడు వచ్చి చెప్పవసరం పని లేదనమాట. విశ్వాసులంగా ఉంటే విశ్వాసి సరైనటువంటి రీతిలో లేకపోతే మరొక విశ్వాసే చెప్పాలి, అంతేనండి. లేకపోతే ఓకే మనోడు గాడి తప్పాడు, ఎలాగ తప్పాడు కదా, మనోడితో పాటు నేను కూడా తప్పటం మంచిదంటారా చెప్పండి? నేను కూడా తప్పటం మంచిదా, లేకపోతే ఆయన గాడిలోకి తీసుకురావాలా బుద్ధి చెప్పి? అవును కదమ్మా. కానీ ఇక్కడ జరిగిన నష్టం చెప్తున్నానండి. సంఘాల్లో జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఏదో పాపం చేస్తాం, ఏదో తప్పు చేస్తామండి, ఏదో తప్పనిసరిగా ఆ వీక్నెసెస్ అవి ఉంటాయి. అయితే ఒరే బాబు, నేను కూడా నాకున్న వీక్నెస్ నాకున్నారా, కానీ నేను చూస్తున్నప్పుడు ప్రజలు కొంచెం ఇలాగ అనుకుంటున్నారు, నిజంగా అది నీకు అవమానమే, నాకు అవమానమే, మనందరికీ అవమానమే, దేవునికి ఇంకా అవమానం. కాబట్టి ఇలాగా చేయకూడదురా అని ఆయన దగ్గర చెప్తే ఎంత బాగుంటుందమ్మా. అయ్యా ఎంత బాగుంటుందండి. కానీ ఆడు చేసిన తప్పుదు ఆడి దగ్గర చెప్పకుండా ఆడికి తప్ప మిగతా వాళ్ళకి అందరికీ చెప్తారు. ఇది ఎక్కడ మాయరోగం అండి నిజంగానే. అంత దారుణమైనటువంటి పరిస్థితి. బుద్ధి చెప్పమంటే సాడీలు చెప్తావు వేరే వాళ్ళ గురించి. సరైనటువంటి స్నేహితుడు, ప్రావర్బ్స్లో చూస్తాం, సరైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడంటే బాధ కలిగినా కానీ నీ ముఖం మీద మచ్చ ఉందిరా తుడుచుకో అంటాం. దొంగ స్నేహితుడైతే నువ్వు బాగున్నా అని వెనకాలకి రాని చూసా నలుగురితో కలిసి నవ్వుతాం అనమాట. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితి ఇది. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. అవును, కొంచెం కష్టం కలుగుతుంది అతని మీద. మీరే చెప్పండి, పొగిడించుకుని ములుగుపోవటం మంచిదా, లేకపోతే ముందే చక్కగా గద్దింపబడి సరైన రీతిలో వెళ్ళటం మంచిదా చెప్పండి? ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి అమ్మ, డాక్టర్ గారు భయంకరమైన కంతి ఉంది ఇందులో, పొట్టలో ఏముంది, కంతి ఉంది. స్కానింగ్ చేసాడు,
చేసేసి సూపర్ ఉన్నాను ఏంటి తిరిగిలేదు నీకు ఇంకా బాగున్నాను అని పంపించేసాడు అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చస్తాడు. ఈరోజు మనకు అదే కావాలి. కంతున్నా కానీ లోపల మనకి లేదని చెప్పేవాళ్ళు కావాలి. ఆపరేషన్ అయ్యి కొంచెం నొప్పి పడుతుంది, ఒక నెల రోజులేమో వారం రోజులేమో హాస్పిటల్ ఉండాలి, నెల రోజులేమో బాధలు పడాలి, ఒక 6 నెలలేమో పచ్చిం చేయాలి. వద్దు బాబోయ్, బాగున్నది అన్నాడు సరిపోతుందని బతికేస్తాం, కానీ ఒకరోజు టుపుక్కుని పోతాం. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత కంతొందర కొయ్యాలి, కోసి తీస్తేనే బతుకుతావు అంటే అది ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. కబోళ్ళు వచనాలు ఉన్నాయి, సమయం దాటేసింది. మనకి ఎప్పుడు తెలిసినటువంటి వాక్యమే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 10వ అధ్యాయం అండి. సమాజ మందిరముగా కూడుట మానక అని ఉంటుంది ఆ మాట. వచనం చెప్పమ్మా. 10:24 అందరూ తీయండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించు మానుంది. కాబట్టి ప్రభు దినం సమీపించే కొలది ఒకరికొకరు మరి ఎక్కువగా బుద్ధి చెప్పుకోండి అని ఉన్నది. ఇంకొక వచనం కూడా చదివేసి ముగిస్తాను. ఆ తర్వాత ఒక ప్రాక్టికల్ విషయం కూడా చెప్తాను. ఇది అన్ని సంఘాల్లోనూ ఉండేదేనండి ఈ ప్రాక్టికల్ ఇష్యూ. ఇంకోటి గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, గలతీ 6:1, సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొని నెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలను అను. హెబ్రీలో మనం చదివింది ఇది చూసి ఒక మాట నేను చెప్తాను ఏంటంటే, ఈరోజు తప్పనిసరిగా ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. నువ్వు సరైనటువంటి రీతిలో లేవు కాబట్టి సాత్వికమైన మనసుతో సరైన త్రోవలో పెట్టాలని ఉంది. అలా పెడుతున్నప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, నీ బతుకు నువ్వు చూసుకో, ఎక్కువ మాట్లాడమంటే నేను వేరే సంఘానికి వెళ్ళిపోతాను అని అనుకుంటే వాళ్ళని ఏం చేయలేము, వాళ్ళని ఏం చేయలేమండి. అలాగంటున్నా తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం ఇది ప్రతి దినము జరిగేదండి క్రిస్టియన్ లైఫ్లో. కాబట్టి నేను అనుకుంటున్నాను, నూతనంగా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి వారు, రక్షణ పొందిన వారు, ఇంకా అనేక సంవత్సరాల నుంచి రక్షణ పొందిన ఉన్నటువంటి వారికి ఇదొక మంచి సందేశం దేవుని దగ్గర నుంచి. క్రైస్తవ జీవితం అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు, అప్పుడప్పుడు జరిగేది కాదు. ఇది 24/7 అంటే నిత్యము ఉండేటువంటి జీవితం ఇది. కాబట్టి ఆ విధంగా బ్రతుకుదామా? ఆ విధంగా మనం ప్రభువుకి ముందుకొద్దామా? మళ్ళీ మనం అందరం లేచి నిలబడి ఒక ప్రత్యేకమైనటువంటి పాట, అందరికి వచ్చిన పాట ఇది. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లని అనే పాట అందరము ధ్యానపూర్వకంగా పాడిన తర్వాత వర్తమానాన్ని ముగించుకుందామండి. అందరం కూడా పాడదాం. అందరము తల్ల ఉంచుదాం. ప్రభువా, నేను ప్రభువా మీ గొర్రె పిల్లగా నేను బ్రతకాలని ఆశపడుతున్నాను. లోకస్తులు చూస్తే మనల్ని గొర్రె బిడ్డలు అంటున్నారు అనుకోనివ్వండి. అవును, మనం గొర్రె బిడ్డలమే. దినదినము చనిపోయే గొర్రెలం మనం, వదక తేబడినటువంటి గొర్రెలం మనం. యేసుక్రీస్తులో బ్రతుకుతున్నాం మనం. ఈ లోకానికి చనిపోతున్నాం. ఈ లోకం చూసి మనల్ని, యేసు ప్రభుని అసహించుకుంది, మనల్ని అసహించుకుంటుంది. ఏం పర్వాలేదు, కానీ మనం దేవుని కోసం బ్రతుకుతాం. అందుకే దేవుడు మనల్ని ఈ లోకంలో ఉంచాడు. యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను వదకు తేబడిన గొర్రె పిల్లను, దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను.
యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చుబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా మోమున ఉమ్ము వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. నా చేతులు సంకెళ్ళు పడినది, నా రాతలు చెరిగిపోతున్నవి. నా చేతులు సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోతున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్తసిక్తమైనవి. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. యేసు గొరియ పిల్లను నేను, వదకు తేబడిన గొరియ పిల్లను. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. యేసు ప్రభువుని వెంబడించే జీవితం అంటే, మీ శిష్యులుగా జీవించాలంటే ఒకడు తన సిలువను ఎత్తుకొని వెంబడించాలి, దినదినము వెంబడించాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలని నీ వాక్యం సెలవిస్తుంది. దినదినము చనిపోచున్నానని పౌలు అన్నాడు. అంటే ఏంటో వరుసగా చూసాం ప్రభువా. మా పాపాలను ఒప్పుకోవాలి, దినదినము వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన చేయాలి, స్తుతులు అర్పించాలి, నాయన ప్రకటించాలి. అంతేకాదు నాయన, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. మీకు వందనాలు ప్రభువా. ఇటువంటి జీవితం నాయన మేము చేసేలాగా మీరు సహాయం చేసి, ఈరోజు విన్న వర్తమానాన్ని మా హృదయంలో భద్రపరిచి మమ్మల్ని పవిత్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.